కొమరం భీముడు కొమరం భీముడు ఎర్రాసు. పూర్వము ఖైదీలను ఈ విధంగా శిక్షించేవారని సింబాలిక్గా చూపించడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న స్టాచ్యూ పాతది, ఆ వెనకాల ఉన్నది కొత్తదని సింబాలిక్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. హాయ్ వ్యూవర్స్, అగోడా ఫోర్ట్లో పై భాగం చూసాం. ఇప్పుడు మనం లోయర్ అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాము. పూర్వం ఈ లోయర్ అగోడా ఫోర్ట్ని పోర్చుగీసు వారు ఈ జైల్ని ఖైదీలను ఉంచడానికి యూజ్ చేసేవారట. ప్రస్తుతం ఈ జైల్ను ఫోర్ట్ అగోడా లోయర్ పార్ట్ని జైల్ మ్యూజియంగా మార్చారు. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద పిరంగులు అయితే ఉన్నాయి. పూర్వం ఎవరైనా దాడి చేస్తే ఈ పిరంగుల ద్వారా శత్రువుల మీద దాడి చేసేవారట. ఈ జైల్ మ్యూజియం యొక్క టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైసెస్ ఏంటి, ఈ లోపల ఉన్న మ్యూజియంలో దేనికి సంబంధించిన విశేషాలు ఉన్నాయో పూర్తిగా మీకు వివరిస్తాను. చలో లెట్స్ గో. జైల్ మ్యూజియం లోపలికి ఎంట్రీ కావడానికి అడల్ట్కి అయితే పర్ హెడ్ 200 రూపీస్ టికెట్ అండి. చిల్డ్రన్కి అయితే 8 to 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 100 రూపీస్ టికెట్ ఉంది. అలాగే సీనియర్ సిటిజన్కి అయితే 100 రూపీస్ టికెట్. అలాగే ఇండియన్ ఆర్మ్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ టికెట్ ఉందండి. ఇక్కడ ఇంటర్నేషనల్ టూరిస్టులు ఎవరైతే ఉంటారంటే ఫారినర్స్, వాళ్ళకైతే అడల్ట్ 400 రూపీస్, చిల్డ్రన్ అయితే 200 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఇండియాకు 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. కానీ అప్పటికి గోవాకి స్వతంత్రం రాలేదు. ఆ సమయంలో గోవాని పోర్చుగీసు వారు రూల్ చేస్తున్నారట. గోవాకి స్వతంత్రం 1961 డిసెంబర్ 19న వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గోవాకు కూడా ఇండిపెండెన్స్ రావాలని అప్పటి గోవా ప్రజలు ఇక్కడ పాలిస్తున్న పోర్చుగీసు వారిపై స్వతంత్ర యుద్ధం ఎలా జరిపారు, పూర్తి యొక్క చరిత్ర ఇక్కడ జైల్ మ్యూజియంలో ఉందని చెప్తున్నారు. అది పూర్తిగా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్యాటరీ వెహికల్స్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఉండి ఎవరైనా నడవలేని పరిస్థితిలో ఉంటే టికెట్ తీసుకున్నప్పుడే వాళ్ళకి చెప్తే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వెహికల్స్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదండి, చూడండి, చేతులు ఇలా ఆకాశానికి పైకెత్తు చూపిస్తూ ఒక స్టాచ్యూ ఉంది. ఇక్కడ పైన అశోక చక్రం ఉంది. ఇక్కడ కింద అయితే జై హింద్ అని రాసి ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక పర్సన్ ఇంకో పర్సన్ని చేతిలో ఎత్తుకొని నిలబడిన స్టాచ్యూ ఉందండి. దీని గురించి ఏందో అర్థమైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదైతే కనబడుతుంది ఏంటంటే ఓల్డ్ స్టాచ్యూ అనుకుంటున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఇంకోటి కొత్తది కూడా నిర్మించారు, సేమ్ అదే మాదిరిగా ఉంది. ఇక్కడ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో సముద్రం ఉంటుందండి. వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. చాలా చాలా సూపర్గా ఉంది. ఈ పైన కనబడేదంతా అప్పర్ అగోడా ఫోర్టు. ఇప్పుడు మనం ఉన్నది లోయర్ అగోడా ఫోర్ట్. ఇది ఇక్కడ కనబడుతుంది అండి దూరంగా, అదంతా టాంజిమ్ సిటీ అంటారు.
ఇక్కడైతే కొబ్బరి చెట్లు అది సముద్రం వ్యూ బాగుందండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జైలు ఎలా ఉంటుంది. మేము వెళ్ళిన రోజే స్కూల్ పిల్లలు కూడా తీసుకొచ్చారు. చాలామంది పిల్లలు వచ్చారు చూడడానికి. వాళ్ళని అడిగితే ఎలా ఉంది అని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్పారు. ఇక్కడ కనబడుతుంది చూడండి, బ్లాక్ బోర్డ్ పైన ఉన్న నేమ్స్ అందరివి స్వాతంత్ర సమర యోధులే అని చెప్తున్నారు. కంప్లీట్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అంటే ఇవన్నీ. ఇక్కడ కోటల 4 సైడ్ల ఈ శిలాఫలకాల పైన వాళ్ళ పేర్లు, సంవత్సరం అవన్నీ ఇక్కడ చెక్కి ఉంచినారు. మా పిల్లలకు ఎండకు ఫుల్ దాహం వేసేసింది. మేము వెళ్ళేసరికి ఎండ ఎక్కువ ఉంది. ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ అవి తీసుకుంటున్నాము. ఒక్క జ్యూసు గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉన్నారా ఇంతమంది ఉండే చూసుకో. నేను ఇలా పోతున్నా. Oh, Mike House. Jesus. పెట్టుకో. ముసలమ్మ చూడు. ఇట్రా చిన్ని పట్టుకోమా. క్యాప్ ఎగిరిపోతుంది బేటా. Agad Interactive Museum Goa, the land. అమ్మ చూడేమో. ఇప్పుడు కెమెరా
గోవాకి స్వతంత్రం రాకముందు ఏ విధంగా పోరాడాడో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ వీడియోస్లో ఉన్నాయండి. ఇంకా తిప్పు తిప్పు. సాపట్లు సాపట్లు సాపట్లు. కాదు, ఇది ఇక్కడే, ఇది ఇక్కడ రాలేదా? పాబెట్ అక్కడ వెళ్దాం. బయటకే బయటకే. ఇక్కడ కనబడుతున్నాయి కదండి, అంతకుముందు ఏంటంటే ఖైదీలకు కేటాయించిన గదులు ఇవి. లోపల చిన్న చిన్న బెంచెస్ అవి ఉన్నాయి. అక్కడ నుంచి పక్కనే ఇంకొక రూమ్ ఉంటుంది. రూమ్లో ఏంటంటే గోవాలో స్వతంత్రం రాకముందు ఏ విధంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారో అవన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాయి. ఇంటరాక్టివ్ మ్యూజియం గోవా స్ట్రగుల్. గోవాకి స్వతంత్రం రాకముందు డచ్ వాళ్ళతోటి, ఫ్రెంచ్ వాళ్ళతోటి ఎలా ఫైట్ చేసి ఎలా మనకు స్వతంత్రం వచ్చిందో పూర్తి డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయండి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరెవరు గోవా స్వతంత్రం కోసం ఫైట్ చేశారు, వాళ్ళ యొక్క కంప్లీట్ డేటా ఇక్కడ సిస్టమ్స్లో ఉంది. మీరు వచ్చినప్పుడు చాలా ఓపికగా చెక్ చేసుకోండి. క్లియర్ డేటా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకు కనబడుతున్న స్క్రీన్ పైన అయితే గోవా హిస్టరీ ఏంటి, దాని భూభాగం ఏంటి, దాని వైశాల్యం ఎంత, ఎప్పటి నుంచి ఎవరు ఎక్కడెక్కడ పాలించారు, ఏ సంవత్సరం వరకు అని కంప్లీట్ డేటా ఉంది ఇక్కడ. ఇక్కడ మొత్తం హిస్టరీ ఉంది గోవాది, చాలా యూజ్ఫుల్ ఉంది. అయ్యో వీళ్ళంతా ఇప్పుడు సర్దార్ కార్నేవాల్.
స్పిట్ గోవా, పోర్చుగీస్ స్పిట్ గోవా. मैं तो गोवा में हूँ. కొంచెం బాటిల్ పట్టుకోండి. బ్యాగ్ తీసుకో. అలా ఎందుకు చింపలేదు, ఫోల్డింగ్ అయింది. క్యాప్ పెట్టుకోమ, ఎండలో పోతున్నాం. ఎలాస్టిక్ అట్లా నెత్తిమీద వచ్చిందా? పదండి బయట పదండి. వాటర్ కాదు, స్ప్రైట్. ఐస్ ముక్కలు, నిమ్మకాయలు వేసి. శైలు వాష్రూమ్ పోతావండి, ఈడున్నాయి. ఎన్ని తీస్తావు నాన్న? సార్ అమౌంట్. ఇప్పుడు మనం వెళ్తున్న వింగ్ వచ్చేసి గోవా యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ సెంటర్ అండి. ఈ లోపల గోవా కల్చర్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, అవన్నీ పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. రండి. ఇక్కడ జైలుతో పాటు ఇంకొక లోపల టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా ఏం దేవుడు అది ఇక్కడ వెళ్ళి చూద్దాము. కిందికి వెళ్ళి పక్కనకి వెళ్ళి పిల్లలకి గోవా వచ్చినప్పుడు ఏం చూపిస్తారో ఏంటో మీ ఇష్టం, కానీ నా సైడ్ నుంచి అయితే ఈ జైలు యొక్క హిస్టరీ చూపించండి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఫైట్ చేశారు అదైతే వర్తబుల్ అనిపించింది, చూపించండి. అక్కడ టికెట్ ధర వచ్చేసి అడల్ట్కు 200, పిల్లలకు 100 రూపాయలు. అబ్బా, చాలా ఎక్కువ ఉంది అనుకున్నాను. కానీ లోపలంతా జైలు యొక్క హిస్టరీ, ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు స్వతంత్రం కోసం ఎలా ఫైట్ చేశారు,
అవైతే చాలా బాగా క్లియర్గా ఇచ్చారు. వర్తబులే అనిపించింది.